గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం కిడ్స్ ఫేవరెట్ ఎగ్ మ్యాగీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మ్యాగీ ఏముంది, ఈజీగా అయిపోతుంది. జస్ట్ 2 మినిట్స్ మ్యాగీ అంటారు కదా, కాదండి. ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి. చాలా టేస్టీగా అండ్ బాగుంటుంది కూడా. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఈజీగా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అన్నమాట. మ్యాగీ నార్మల్ గా కాకుండా ఇలా తిరగమాత లాగా చేస్తామంటే చాలా చాలా బాగుంటుందండి. అందుకోసం ఫస్ట్ ఒక ఎర్రగడ్డ, ఒక టమాటాని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా తీసి ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండెల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత అందులో ఒక కోడిగుడ్డు పొట్టు పోసి స్లోగా ఇలా గడ్డతో తిప్పి పొరుట్లాగా చేసుకోవాలి. సో, ఇదంతా కూడా కొంచెం సిమ్‌లో పెట్టి చేసుకోండి, బావుంటుంది. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే లైట్‌గా మిరియాల పొడి కూడా వేసి, ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసి, ఎగ్ అంతా కూడా బాగా పొరుట్లాగా అయిపోయిన తర్వాత తీసి ప్లేట్‌లో పక్కనుంచండి. ఇప్పుడు బాండల్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే లైట్‌గా ఇంగువ కూడా వేయండి. ఇవంతా చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండీ! ఎర్రగడ్డ అలాగే కరివేపాకుని కూడా వేసి బాగా వేయించండి. ఎర్రగడ్డ హాఫ్ వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి బాగా వేయించి, ఆ టమాటాస్ అన్నీ మగ్గిన తర్వాత అందులో 2 గ్లాసెస్ వాటర్ పోయండి. ఇక్కడ నేను 2 బైట్స్ తీసుకుంటున్నాను కాబట్టి మ్యాగీ 2 గ్లాసెస్ వాటర్ పోసాను. అలాగే లైట్‌గా సాల్ట్ వేయండి. ఎందుకంటే మ్యాగీ మసాలాలోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి లైట్‌గా సాల్ట్ వేశారంటే సరిపోతుంది. ఇందులో మ్యాగీలో లోపల మసాలా ఉంటుంది కదండీ! ఆ మసాలా తీసి దాన్ని కట్ చేసి ఫస్ట్ ఇందులో ఆ మసాలాలంతా వేసేయాలన్నమాట. ఇలా ఎసురు కాగుతుంది కదా! ఈ ఎసురు కాగేటప్పుడే మసాలాలంతా కూడా వేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి, ఆ తర్వాత మ్యాగీని వేసి, ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి బాగా వాటర్ అంతా ఇంకిపోయేలాగా మ్యాగీని ఉడకనివ్వండి. బాగా వాటర్ అంతా ఇంకిపోయి మ్యాగీ ఉడికిన తర్వాత ఫైనల్‌గా మనం చేసుకున్న ఎగ్ పొరటు, అలాగే కొత్తిమీర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్టీ టేస్టీ ఎగ్ మ్యాగీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీద కామెంట్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.